సోషల్ మీడియా బ్లాగర్ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసు సంచలనం రేపుతోంది. ఓ వీడియో కూడా రిలీజ్ అయింది. ఈ వీడియో గమనించినట్టయితే కోమల్ నిరాకరిస్తూ అఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపంతో కోమలి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయంపై ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి అసలు ఏం జరిగింది? 21 ఏళ్ల కోమలి సొంతూరు విశాఖపట్నం. ఆమె హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి కువైట్ లో ఉద్యోగం చేస్తూ తన 2 పిల్లలను పోషించుకుంటున్నారు. కోమలి మణికొండలోని చిత్రపురి కాలనీ LIGలో బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. అయితే చదువుకుంటూనే ఆమె బ్లాగర్ గా యూట్యూబర్ గా పేరు తెచ్చుకుంది. ఇదే సమయంలో మరో యూట్యూబర్ నిఖిల్ రెడ్డి ఆమెకు పరిచయం అయ్యాడు. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇతనిది కూడా విశాఖపట్నమే కావడంతో వారి పరిచయం మరింత పెరిగింది. ఇద్దరు యూట్యూబర్లు కావడం కూడా సాన్నిహిత్యం పెరిగేలా చేసింది. చివరకు ఇద్దరు ప్రేమలో పడ్డారు. దాదాపు 3 ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఏడాది నుంచి నిఖిల్ రెడ్డి ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. కానీ ఆమె నిఖిల్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలనుకుంది. వాస్తవానికి మొదట ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత విడిపోయారు. అయితే శనివారం పూట కోమలి ఇంటికి వచ్చాడు అఖిల్. ఆదివారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఆమె ఉంటున్న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమె ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆమె కుటుంబ సభ్యులు సమయానికి వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆత్మహత్యాయత్నం చేస్తున్న ఆమెను వేగంగా కిందికి దించారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఫిబ్రవరి 24న కోమలి చనిపోయింది. దీంతో ఈ ఘటన కాస్త సంచలనం రేపింది. కోమలి ఆత్మహత్యకు ముందు లేఖ రాసినట్లు పోలీసులు గుర్తించారు. నేను జీవితంలో ముందుకు సాగటానికి భయపడుతున్నాను. అతను నా వాడు కాదు. నాతో ఉండడానికి అతను ప్రయత్నించడం లేదు. కానీ నా లోపల చిన్న ఆశ ఉంది. అతన్నే నా మనసు కోరుకుంటోంది. కానీ ముందుకు సాగటం అసాధ్యం. నేను దూరంగా నడిచి వెళితే అదే క్షణంలో అతను తిరిగి వస్తాడని ఆశ అన్నట్టుగా ఆమె ప్రియుడి కోసం వేదన పడుతూ తన మనస్సులోని బాధను కవితాత్మకంగా రాసినట్లు చెబుతున్నారు. అఖిల్ తో విడిపోయినప్పటి నుంచి ఆమె తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గతంలో ఒకసారి కూడా ఆత్మహత్యాయత్నం చేసిందట. కానీ కుటుంబ సభ్యులు నచ్చ చెప్పడంతో ఆమె మళ్లీ చదువు యూట్యూబర్ గా పనిచేసుకుంటూ ఉంది. కోమలి ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె చివరిసారిగా ఎవరితో మాట్లాడింది, మెసేజ్లు సహా అన్ని విషయాలను విచారణ చేస్తున్నారు. వేధింపులు సహా అన్ని కోణాలలో రాయదుర్గం పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే కోమలి ఆత్మహత్యపై ఆమె తల్లి సంచలన ఆరోపణలు చేశారు. అఖిల్ రెడ్డి నా కూతురును వాడుకున్నాడు, డబ్బులు కూడా భారీగా తీసుకున్నాడు, ప్రేమించి మోసం చేశాడు, కోమలి ఇష్టం లేదంటూనే మాట్లాడుతున్నాడు. మరో అమ్మాయిని మోసం చేయకుండా అఖిల్ రెడ్డిని శిక్షించాలని కోరారు ఆమె. అయితే అఖిల్ రెడ్డి కోమలి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఆమె తల్లి కొన్ని విషయాలను బయటపెట్టారు. అఖిల్ ఫిబ్రవరి 21న కోమలి ఇంటికి వెళ్ళాడు. మళ్లీ మరుసటి రోజు ఆదివారం ఉదయాన్నే 10:30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోయాడు. కానీ అదే రోజు మధ్యాహ్నం అఖిల్ అక్క కోమలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. కోమలి వల్ల మా తమ్ముడు ఇబ్బంది పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. కానీ ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. కోమలి ధైర్యవంతురాలని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. గతంలో తల్లి మందలించడంతో ఆత్మహత్య ప్రయత్నం లాంటి ఆలోచనలు మానేసింది. తాను హీరోయిన్ అవుతాను, జీవితంలో బాగా సెటిల్ అవుతానని చెప్పేది. తల్లి కూడా సంతోషించింది. అయితే ఆదివారం రోజు తనకు కడుపు నొప్పిగా ఉందని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. అయితే డాక్టర్ దగ్గరకు వెళ్లాలని కోరగా పెరుగన్నం తిన్నాను, తగ్గిపోయిందని కోమలి తిరిగి సమాధానం ఇచ్చింది. కువైట్ లో రంజాన్ మాసం కావడంతో తల్లి ఆఫీస్కి వెళ్లేందుకు తయారవుతూ మళ్లీ మాట్లాడుతానని చెప్పింది. కానీ నా కోసం 10 నిమిషాలు మాట్లాడవా అమ్మా అని కోమలి బ్రతిమలాడుకుంది. నేను ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడుతాను, రంజాన్ మాసం నీకు తెలుసు కదా అంటూ ఫోన్ పెట్టేసింది తల్లి. మళ్ళీ ఆమె కూతురు గొంతు వినలేదు. మరణ వార్త విని కుమిలిపోయింది. తన కష్టార్జితంతో తన పిల్లలను ఎక్కడో దూరంగా ఉండి పోషించుకుంటుందామె. అయితే నిఖిల్ తన కూతురును మోసం చేశాడనేది తల్లి ఆరోపణ. గతంలో వారి ప్రేమ గురించి తెలిసినప్పుడు నేను కాల్ చేశాను, నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకుంటావా అంటే లేదని చెప్పాడు అఖిల్. నేను వేరే అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పాడు. మాది ప్రేమ కాదు స్నేహం అన్నాడు. నేను మీ కూతురుతో మాట్లాడటం లేదన్నాడు. ఆ తర్వాత కోమలి తల్లి ఫోన్ బ్లాక్ చేసేశాడు. అఖిల్ తో ఎలాంటి స్నేహం వద్దని తల్లి కూడా వారించింది. దీంతో తాను కెరీర్ వైపు దృష్టి పెడతానంది కోమలి. తల్లి కూడా కోమలి మాటలు నమ్మింది. అయితే కోమలితో దూరంగా ఉంటున్నానని మాకు చెప్పాడు. కానీ రహస్యంగా అఖిల్ మాట్లాడుతున్నాడు, కోమలిని వాడుకున్నాడు. ఒకవేళ కోమలికి దూరమైనట్టయితే అసలు ఇంటికి ఎందుకు వచ్చాడు? మళ్ళీ అతనే తన ఇంటికి వచ్చేసి కోమలి వల్ల తమ అఖిల్ ఇబ్బంది పడుతున్నాడని సోదరుతో ఎందుకు ఫోన్ చేయించాడని ఆరోపిస్తున్నారు. కాబట్టి అఖిల్ కారణంగానే కోమలి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. అఖిల్ ఇంటికి వెళ్లిపోయాక అఖిల్ అక్క కోమలి తల్లికి ఎందుకు ఫోన్ చేసి బెదిరించాలి? నా తమ్ముడు చనిపోతాడని కావాలని బెదిరించింది అంటే కోమలి చనిపోతుందని అఖిల్ కి ముందే తెలుసా? అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఇది బయటపడాలి. అఖిల్ కి ఏదో అవుతుందని తన అక్క ఫోన్ చేసింది. కానీ నా కూతురే ఇలా చేసుకుంటుందని ఊహించలేదని తల్లి వాపోతూ ఉంది. శనివారం రాత్రి అఖిల్ కోమలి దగ్గరకు వచ్చాడు. ఆదివారం రోజు
రోజు ఉదయం వెళ్లిపోయాడు. ఆ గొడవ తర్వాతే కోమలి ఇలా ఆత్మహత్య చేసుకుంది. నా కూతురి చావుకు కారణమైన అఖిల్ ను చట్టపరంగా శిక్షించాలని, నాకు న్యాయం చేయాలని కోమలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి కోమలి మృతికి కారణం ఎవరై ఉంటారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంక్వైరీ చేస్తే ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే ఈ అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరు కూడా వైజాగ్ సంబంధించిన వాళ్ళు అక్కడ 2023లోనే వాళ్ళ పరిచయం. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త క్లోజ్ అయింది. తర్వాత వాళ్ళ జాబ్ పర్పస్లో ఆ అబ్బాయి, అదేవిధంగా ఈ అమ్మాయి కూడా స్టడీ పర్పస్లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఈ వీళ్ళకి ఫ్రెండ్షిప్ నడుస్తుంది. మధ్యలో ఈ అమ్మాయి అతనికి ప్రపోజ్ చేసింది, లవ్ చేస్తానని చెప్పేసి. బట్ అతను ఇంట్రెస్ట్ లేడు, ఎందుకంటే అతనికి వేరే సమ్ ఏదో పర్సనల్ రిలేషన్ ఉంది కాబట్టి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అదే చెప్తున్నాడు. బట్ ఈ అమ్మాయి నువ్వే కావాలని చెప్పి అతను కంటిన్యూగా ఎమ్మడబడటం జరుగుతుంది. ఈవెన్ చనిపోవడానికంటే ఒకరోజు ముందు కూడా వాళ్ళు కలుసుకొని అదే డిస్కస్ చేస్తే ఆ అబ్బాయి కూడా అదే వద్దు, నాకు ఇష్టం లేదు, ఇది నన్ను వదిలేయి, మనకి నాకు నీకు అన్ని తెలిసి కూడా నన్ను ఎందుకు ఎమ్మడబడుతుందని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా ఆ అమ్మాయి తన డైరీలో రాసుకున్నాను. మన దొరికిన ఎవిడెన్స్ ప్రకారం డైరీలలో కూడా అతను ఇష్టం లేదు అతనికి, బట్ అతనంటే నాకు ఇష్టం, ఏదో ఒక రోజు నా ప్రేమను అర్థం చేసుకుని వెనకకు వస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నానని చెప్పి తన భావాలన్నీ కూడా డైరీలో రాసుకున్నది. ఆ డైరీలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే జస్ట్ లైక్ లవ్ ఫెయిల్యూర్ లాగా కనిపిస్తుంది. సూసైడ్ వాడు ఒప్పుకోలేదు కాబట్టి తను మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఇంకా డీప్గా ఎంక్వైరీ చేస్తాము. ఇంకేమైనా ఎవిడెన్స్ ఉంటే దాని ప్రకారం కేసు ముందుకెళ్తుంది. బట్ అందరూ అనుకున్నట్టుగా వేరే రకరకాల ఏదో ఊహాగానాలు అవన్నీ కాదు. ఇప్పుడు ఉన్న ఎవిడెన్స్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ సూసైడ్ డ్యూ టు లవ్ ఫెయిల్యూర్. 2020 ఓకే. జస్ట్ ఒక 6 months బ్యాక్ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. LIGలో వాళ్ళ అబ్బాయి వాళ్ళ సిస్టర్ ఉంటారు, వాళ్ళ సిస్టర్ దగ్గర ఇతను ఉంటాడు. 23లో వైజాగ్ సిటీ. వీళ్ళ మదర్ అఖిల్ రెడ్డి వాళ్ళ మదర్ బ్రిటిషను. వాళ్ళ మదర్ దగ్గరికి ఈ అమ్మాయి మేకప్ పర్పస్లో వచ్చే సందర్భంలో పరిచయం ఏర్పడింది. 23 నుంచి ఫ్రెండ్షిప్ నడుస్తుంది. లాస్ట్ 6 months బ్యాక్ షీ ఈజ్ ప్రపోజింగ్ ఫర్ లవ్, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే అఖిల్ రెడ్డి పెళ్లి చేసుకుంటాను ఇట్లాంటి మాటలు ఏమైనా చెప్పారు? ఎక్కడ కూడా మనకున్న ఎవిడెన్స్ ప్రకారం ఇప్పటివరకు ఎలాంటి అవి ఉంది కాబట్టి అతను రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సార్ ఈమెతో ఆల్రెడీ క్లోజ్గా మూవ్ అయ్యి తర్వాత చీట్ చేయడం క్రైమ్ కిందకి వస్తున్నారు. దే ఆర్ మేజర్స్, దే నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, హౌ టు ప్రొసీడ్. సో వీ కాంట్ సే ఇట్స్ అన్ అఫెన్స్. బట్ అలాంటిది ఒకరు ఫోర్సబుల్గా ఏమైనా చేసి లేకపోతే తనకు ఆశ పెట్టి తను చీట్ చేస్తే కూడా డెఫినెట్గా ఇట్ వస్తుంది. ఆ యాంగిల్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఏమైనా ఎవిడెన్స్ వస్తే డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా. ఫ్రెండ్, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్. వీఆర్ వెరిఫైయింగ్, ఇంకా చూస్తాం. అదే సూసైడ్ నోట్లో ఎంతసేపటికి అదే ఉంది తను. దాని అఖిల్ పేరు అదే, నేను అఖిల్ లవ్ చేస్తున్నా, అతనికి ఇంట్రెస్ట్ లేదు, ఐ నో ఈజ్ నాట్ మైండ్, బట్ ఐఎమ్ హ్యావ్ ఎ హోప్ దట్ ఈ విల్ కమ్ బ్యాక్ అన్నట్టు రాసి. తను సింగిలే ఉంటుంది. అంటే అఖిల్ రెడ్డి పేరెంట్స్ మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా, రావడం జరిగిందా? అఖిల్ రెడ్డి ఎవరు రాలేదు, మేము అఖిల్ రెడ్డిని అవసరం వాళ్ళకి ఎందుకు, మేము అఖిల్ రెడ్డి విచారిస్తాం, వాళ్ళ పేరెంట్స్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో వీఆర్ డూయింగ్ అవర్ ఇన్వెస్టిగేషన్, రైట్? ఇఫ్ ఎనీ ఎవిడెన్స్ కమ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ విల్ ప్రొసీడ్ యాజ్ పర్ లా. ఇటువంటి వాళ్ళు ఎవరైతే యూట్యూబర్స్ కానీ కొంతమంది ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళందరినీ ఒక లేడీ వీళ్ళను ట్రాక్ చేసి అక్కడ చుట్టాల బేస్లో రెంట్లో పెట్టి ఇటువంటి వ్యవహారం అందరూ అనిపిస్తుంది చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాంటి యాంగిల్ ఇంకా మా నోటీస్కి రాలేదు. వీ విల్ వెరిఫై ఇట్. అఖిల్ రెడ్డి విచారించినప్పుడు ఏం చెప్తాను సేమ్ అతను ఏం చెప్తున్నాడో తను రాసిన నోట్స్లలో ఆల్మోస్ట్ 90% మ్యాచ్ అవుతుంది. ఓన్లీ లాస్ట్ వాట్సాప్ చాటింగ్ ఏముందండి? వాట్సాప్ చాట్ అతనే పెట్టాడు, నీకు అన్నీ తెలుసు, నన్ను ఎందుకు సతాయిస్తున్నావు, వదిలే నన్ను, యూనో ఎవ్రీథింగ్, అన్నీ తెలిసి కూడా నన్ను ఎందుకు సతాయిస్తున్నావు అని చెప్పి పెట్టాడు. అదప్పుడు అంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పెట్టండి, కామెంట్స్లో రూమ్ ఉన్నప్పుడు అంటే అది పెట్టి వెళ్ళిపోయాడు. తమ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మదర్కి చేసింది, ఐ లవ్ యూ మమ్మీ, టేక్ కేర్, తమ్ముడు జాగ్రత్త చూసుకో అని చెప్పి పెట్టింది, పెట్టి స్విచ్ ఆఫ్ చేశారు. అంటే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అక్కడ ఆ అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి బాయ్ చెప్తా ఉంది బయటకు వచ్చి, అంటే అప్పుడు ఏం జరగలేదు. దే ఆర్ ఫ్రెండ్స్, రైట్? వాళ్ళు ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ బాయ్ చెప్పడం నథింగ్ ఈజ్ రాంగ్. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, బాయ్ చెప్పారు. సాఫ్ట్వేర్